హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 73. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాలు గాయత్రిని చాలా మిస్ అవుతున్నాడు. ఆమె కూడా అతన్ని ఎంతో మిస్ అవుతుంది. భువన కావాలనే గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా చేసింది. ఆమెను బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. అక్క బాధలో ఉందని గాయత్రి కూడా అక్కడే ఉంది. అత్తయ్య వాళ్ళు తీర్థయాత్ర అని వెళ్ళడం తెలుసుకున్న గాయత్రి ఒకసారి ఇంటికి వెళ్దామని అడిగితే రాజీ, భువన నో చెప్పారు. మనల్ని కాదని అనన్యని కోడల్ని చేసుకున్న మనల్ని బయటకు గెండేసిన ఆవిడ ఏమైతే ఏంటే, మనం వెళ్ళి సాగనంపాలా, అక్కర్లేదు అని ఆపారు. సదానందం ప్రస్తుతం ఇంట్లో లేడు. ఊహించని షాక్ ఇచ్చాడు. నీల్ మల్హోత్రా తాగేసి అనన్య తనకి దక్కలేదని చావాలి అనుకున్నాడో ఏమో. కార్తో వెళ్ళి చెట్టుకి గుద్దుకొని ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. మాలిని సదానందం వైపు కోపంగా చూస్తూ, నువ్వు అవకాశవాదివి. ఆ విక్రాంత్ నీకు డబ్బు ఆశ చూపించేసరికి మా అందరినీ ఫూల్స్ చేశావు. నిన్ను నమ్మకూడదు. ఈరోజు నీల్ ఈ పరిస్థితిలో ఉన్నాడంటే నీ మూలంగా నీ ఆవేశపడుతుంటే కమల్ మల్హోత్రా రంకెలు వేస్తూ, అవును, నా బిడ్డ బ్రతుకు మీద ఆశ వదులుకున్నాడు. ఆ విక్రాంత్ మూలంగా వాడికి సహకరించి నువ్వు మా ముందుకి ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని సీరియస్ అవుతూ ఉన్నారు. సదానందం ఓపిక లేనట్టు, అవును, వాడు చెప్పినట్టు చేశాను. చెయ్యక వాడు గన్ చూపించి చంపుతానంటే చావుకెదురు వెళ్ళమంటారా? నాకు పెళ్లికెదిరిగిన 2 ఆడపిల్లలున్నారు. నన్ను నమ్ముకొని నా భార్య ఉంది. అప్పుడే చావాలనే కోరిక లేదు. మరి ఎలా చచ్చేది? నేను వాడు కోమాలో ఉండగా చేసిన మోసాలు, సంపాదించిన ప్రాపర్టీ డీటెయిల్స్ నా ముందు పెట్టి నన్ను అరెస్ట్ చేయిస్తా అంటే ఏం చేసేది? భయం వేసింది. అందుకే వాడు చెప్పినట్టు చేశాను. అయినా నేనేం చేశాను? ఫంక్షన్ హాల్కి మాలినిని తీసుకురా అన్నాడు. భయం వేసి బావగారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను, అంతేగా. అయినా వాడు నా కూతుర్ని కాదని, ఆ అనన్యని అక్కడ పెళ్లి చేసుకుంటాడని నాకు మాత్రం ఏం తెలుసు? నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. తిండి నిద్ర మానేసి భువన గదిలో ఏడుస్తూ కూర్చుంది. నాకు మాత్రం బాధ లేదా? చూడండి, కమల్ మల్హోత్రా గారు, ఆ విక్రాంత్ వలన మీ బిడ్డ అలాగే నా బిడ్డ ఇద్దరు బాధపడుతున్నారు. అర్థం చేసుకొని నా మీద కోపం తెచ్చుకోకండి. ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. ఆయన ఏం మాట్లాడలేదు. మాలిని అర్థం చేసుకుని ప్రస్తుతం నీళ్ళు కోలుకొని నార్మల్ అయ్యే వరకు ఏం చేయాలి అనుకోవడం లేదు. వాడు తెలివిగా ఇంకా బలంగా ఉన్నాడు. వాడి బలహీనత అనన్య. అదే మన టార్గెట్ కూడా. కొద్ది రోజులు ఓపిక పట్టండి. అంతా నీల్ మల్హోత్రా కోలుకోవాలని కోరుకోండి అని అడిగింది. అంతా సరే అన్నారు. నీల్ స్పృహలోకి వచ్చాడు. కమల్ పరుగులు పెడుతూ వెళ్ళి ఏడుస్తూ, ఏంట్రా ఇది? నువ్విలా అయిపోతే నీ తండ్రి ఉంటాడనుకున్నావా అని ఏడుస్తూ కొడుకుని పట్టుకున్నాడు. మాలిని ఫీల్ అవుతూ, ఏంటిది నీల్ బాబు అని అడిగింది. సదానందం కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ, బాబు, ఆ అనన్య కోసం సూసైడ్ చేసుకుంటే నీకేమొస్తుంది? ఏమీ రాదు. ఆ పిల్ల ఇప్పుడు నా అల్లుడికి పెళ్ళమైపోయింది. ఆస్తంతా దానికోసం అన్నట్టు మా అక్కయ్య తీర్థయాత్రలకు పోయింది. ఆ చిలక గోరింక ఎవరి డిస్టర్బ్ లేకుండా బంగ్లాలో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. నువ్వు ఆమె కోసం నాన్నగారిని బాధ పెట్టడం, ఈ లోకం వదిలిపోవడం తప్పు బాబు అని ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే నీల్ కంట్రోల్ తప్పి, హేయ్ షటప్, డోంట్ ఇరిటేట్ మీ. నేను సూసైడ్ చేసుకునేంత చేతకాని వాణ్ణి అనుకున్నావా? బై మిస్టేక్ యాక్సిడెంట్ అయింది. అనన్య నాకు దక్కలేదు. ఆ విక్రాంత్ నన్ను ఏడిపిస్తూ దాన్ని నా ముందే సొంతం చేసుకుని తాళి కట్టాడు. వాళ్ళకి సర్వనాశనం చెయ్యందే నేనెలా చేస్తాను?
ఇన్ని రోజులు దాన్ని ఇష్టపడడం చూశారు, ఇక నుండి ద్వేషించడం చూస్తారు. నాకు దక్కని అనన్య ఎవరికి దక్కడానికి వీల్లేదు. ఆ విక్రాంత్ సుఖంగా ఉండడానికి అవకాశం లేకుండా చేయకపోతే నా పేరు నీల్ మల్హోత్రా కాదు. అంతవరకు నేను చావను, వాళ్ళని చంపను, కొంచెం కొంచెంగా చంపుతాను. డాడ్, మీరు బాధపడకండి, నేనేమైపోను, డోంట్ వరీ అన్నాడు. కమల్కి ప్రాణం వచ్చినట్టు అనిపించింది. మాలిని ఆలోచిస్తూ నీల్ మాటలకి సంతోషపడింది. సదానందం ఎందుకు వచ్చిన గొడవ అని నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేశాడు. 9 గంటల సమయంలో బాలు ఎలా అయినా గాయత్రిని చూడాలని ఆమె ఇంటికి వెళ్ళాడు. గాయత్రి సోఫాలో కూర్చొని ఉంది. బాలు రావడం చూసి ఆనందపడిపోతూ అతడికి ఎదురు వెళ్ళింది. బాలు గాయత్రి డల్గా ఉండడం చూసి ఏమైందిరా అని ఆమెని పట్టుకోబోయాడు. అంతలో భువన ఎంట్రీ ఇచ్చి, ఏంటి ఆ ఇంటి పనివాడు ఇక్కడికి వచ్చాడు? మాకు నీతో ఎలాంటి పని లేదు, నిన్ను ఎవడు పిలవలేదు, మర్యాదగా బయటకు వెళ్ళు అంటూ గాయత్రి చేయి పట్టుకొని లాగింది. అంతే బాలు సీరియస్ అవుతూ, ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నీకు సంస్కారం అనేది ఉందా అని అడిగాడు భువనని. భువన సీరియస్ అవుతూ, రేయ్ వాగకు, చెంప పగులుతుంది అని వార్నింగ్ ఇచ్చింది. గాయత్రి ఫీల్ అవుతూ, అక్క, బాలు నా కోసం వచ్చాడు, తనని నువ్వు తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పింది. అంతలో రాజీ ఎంట్రీ ఇచ్చి, ఏంటే అది తప్పుగా మాట్లాడింది? పనివాడిని పనివాడనకపోతే యజమానంటారా? వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? అయినా వాడు నీకోసం రావడం ఏంటి అని అడిగింది. బాలు ఇబ్బందిగా చూస్తూ ఉన్నాడు. గాయత్రి కళ్ళు తుడుచుకొని, మేమిద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పింది. భువన సీరియస్గా, నాకు తెలిసే నీ బాగోతం, అయినా నీకు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదా? వీడు నీకు భర్త అంటే మేమేలా ఒప్పుకుంటాం? అదేం కుదరదు. వీడికి పొగరెక్కువ, మమ్మల్ని గౌరవించడం తెలీదు, చేస్తే వీడికి నిన్నిచ్చి పెళ్లి చెయ్యం అని చెప్పింది భువన. రాజీ కూతుర్ని పక్కకి లాగి, అవును, ఆఫ్టర్ ఆల్ నీ బావకి పిఏ కాడు, వీడికి నిన్నెలా ఇచ్చేది? అయినా మీ అక్కకి పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? బాలు గొడవ చేయకు, మర్యాదగా బయటికి నడు అని వార్నింగ్ ఇచ్చింది రాజీ. బాలు వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ, గాయత్రి కోసం ఓపికగా, చూడండి మేడం, నాకు గాయత్రి అంటే చాలా ఇష్టం, తనకి నేనంటే ఇష్టం, ఒక్కరోజు అయింది అంతే, ఒకరిని ఒకరం చూసుకొని ఇద్దరం ఎంతో బాధపడుతున్నాం. మీరు అవమానిస్తారని తెలిసి కూడా నేను గాయత్రి కోసం మీ గుమ్మం ముందుకొచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మీ అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటాను. నాకు విక్రాంత్ సార్ కోరినంత జీతం ఇస్తారు, అడిగితే ఎంతైనా ఇస్తారు. కాబట్టి నేను పిఏ అయినా మీ అమ్మాయికి ఎలాంటి లోటు రాదు. దయచేసి గాయత్రిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ప్లీజ్ అని అడిగాడు. గాయత్రి బాలు అలా అడుగుతుంటే తల్లిని పక్కకు జరిపి అతడి ముందుకొచ్చి, బాలు అంటూ అతన్ని హక్ చేసుకుంది. బాలు ఆమెని హత్తుకొని రాజీ వైపు చూశాడు. ఆవిడికి వాళ్ళని అలా చూస్తే విడదీయాలనిపించలేదు. బాలు మాటల్లో నిజాయితీ, గాయత్రికి అతడంటే ఎంత ఇష్టం ఉందో అర్థమైంది. కానీ తన భర్త ఒప్పుకోడు. అదంతా చూస్తున్న భువన కోపంగా అరుస్తూ, వీలేదు, గాయత్రి నువ్విలా రా అని అరిచింది. రాజీ ఇబ్బందిగా చూస్తూ ఉంది. అప్పుడే సదానందం అక్కడికి వచ్చాడు. అక్కడ జరిగిన సంఘటనంతా చూశాడు. అతడు ఒక్కటే మాట అడిగాడు, ఈ విషయం విక్రాంత్కి తెలుసా అని. ఆ ఇరువురు ఒకేసారి చెప్పారు, తెలుసు అని. ఆ మాట అతడికి రివాల్వర్ తూటాలా వినిపించింది. సదానందం ఉలికిపడి, తెలిస్తే ఇంకేముంది, నా అల్లుడు ఏమన్నాడో చెప్పండి అని అడిగాడు. ఆ ఇద్దరు ఒకే మాటగా చెప్పారు, మా పెళ్ళి తానే జరిపిస్తానని మాకు మాట ఇచ్చారు అని చెప్పారు. మ్యాటర్ క్లియర్ అయ్యింది సదానందంకి. అని నిట్టూర్చాడు. నిజానికి సదానందంకి బాలుకి అస్సలు సెట్ అవ్వదు. తూర్పు పడమర మామ అల్లుడు అవుతున్నారు అనిపించింది అతడికి. అయినా విక్రాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక తను నో అంటే అంతే సంగతులు అనుకున్నాడు. అందుకే నిట్టూర్చి, సరే బాలు, మీ ప్రేమ ఒకరి కోసం ఒకరు ఆరాటపడ్డం చూసి అర్థం చేసుకుని ఓకే చెప్తున్నా. కానీ నా పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్నదానికి నేను పెళ్లి చేస్తాను. పెళ్లి ఎలా చేస్తాను?
కొద్ది రోజులు ఆగాల్సి తప్పదు. కాకుంటే మీ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు. బాలు ఆశ్చర్యపోయాడు. గాయత్రి తండ్రిని పట్టుకొని థ్యాంక్స్ నాన్న అని చెప్పింది. భువన కోపంగా ఏంటిది నాన్న, మీరేమంటున్నారు? వీడితో చెల్లి పెళ్ళి నేనొప్పుకోను అని అరుస్తున్నా సదానందం కూతుర్ని కంట్రోల్ చేస్తూ, బాలు అమ్మాయితో మాట్లాడాలని వచ్చావుగా, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వాలి. అల్లుడికి నేను ఓకే చెప్పాను అని చెప్పు అన్నాడు బాలు. బాలు అనుమానంగా చూస్తూ థ్యాంక్స్ అంటూ గాయత్రిని తీసుకుని బయటికి వెళ్తూ భువన వైపు చూశాడు. ఆమె కోపంగా చూస్తూ ఉంటే నువ్వేం చేయలేవు అన్నట్టు లుక్ ఇచ్చి గాయత్రి చేయి పట్టుకుని బయటకు వచ్చాడు. గాయత్రి సంతోషం అంతా ఇంతే కాదు. బాలు మన పెళ్ళికి నాన్న ఒప్పుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను ఎంత మిస్ చేశాను తెలుసా అని అడిగింది. బాలు ఆమెని కారులో ఎక్కించుకొని ముద్దు పెడుతూ, నేను నమ్మలేకపోతున్నాను. మీ నాన్న అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు? ఏదో విషయం ఉంది, అదేంటో చూడాలి అని మనసులో అనుకుంటూ, గాయత్రి నీకు దూరంగా నేను ఉండలేను, అందుకే ఇంటికి వచ్చేసా. ఒక మంచి విషయం జరిగింది, మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుగా అని ఆమెతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నగరం అంతా తిరుగుతూ ఉన్నాడు. రాజీ భర్త ఒప్పుకున్నాడు అని సంతోషపడింది. భువన మాత్రం తట్టుకోలేకపోయింది. తండ్రి ఎంత చెప్తున్నా వినకుండా కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది. అనన్య బెడ్ మీద పడుకొని ఉంది. ఆమె దగ్గరికి విక్రాంత్ వచ్చాడు. అనన్య అతడు రావడం చూసి, ఎందుకు నా రూమ్కి వచ్చావు? ఇప్పుడు ఎక్కడ ఎవ్వరూ లేరు. ఇద్దరం ఒకే రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు. పొయ్యి నీ రూమ్లో నిద్రపో, వెళ్ళు అని ఆర్డర్ వేసింది. విక్రాంత్ నవ్వుతూ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని అడిగాడు. అదంతా సరే కానీ ఏంటి, భోంచేశావా అని ఆమె విసుగ్గా చెప్పింది. నాకు ఆకలి లేదు, నిద్ర వస్తుంది. నీకు ఆకలి వేస్తే పొయ్యి తిను అంటూ పక్కకి తిరిగి పడుకొని ఉంది. అతడు నిట్టూర్చి, నాకు ఆకలి వేస్తుంది, నీలా నేను తినకుండా పడుకోను. బట్ మా ఆవిడ వడ్డిస్తే తింటాను, లేదా మా అమ్మ అత్తయ్య పెడితే తింటాను. అంతా ఉండి కూడా ఎవరూ లేని వాడిలా నేనే పెట్టుకొని తినాలంటే ఎలా? నీకు ఆకలి లేకుంటే నాకు పెట్టవా అన్నాడు. అనన్య అతడి మాటలకు ఫీల్ అవుతూ లేచి కూర్చుంది. పైకి నటిస్తూ, ఇప్పుడేంటి, నీకు వడ్డించాలి అంతేగా, సరే పద అని ముందుకు కదిలింది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చారు. అనన్య అతన్ని కూర్చోమని ప్లేట్ పచ్చుకొని వడ్డించి ప్రయత్నం చేస్తుంది. విచిత్రంగా అక్కడ పాత్రల్లో ఏమీ లేవు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. అనన్య ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి, ఇందులో ఏమీ లేదు, వంట చేయలేదా అని అడిగింది. విక్రాంత్ వింతగా చూస్తూ, అదేంటి నన్ను అడుగుతున్నావు, నాకేం తెలుసు, నేను వంట చేస్తానా ఏంటి? అమ్మ ఇంట్లో ఎవరిని వద్దు అని పంపించేసింది. మరి ఫుడ్ దానంతట అది రెడీ అవుతుందా? మనమే ప్రిపేర్ చేసుకోవాలి అన్నాడు. అనన్య చిరాగ్గా చూస్తూ, వాట్ ఈస్ దిస్ విక్రాంత్, నాకు వంట రాదని తెలుసుగా, ఎందుకు వర్కర్ని తీసేశారు అని అడిగింది. అతను నవ్వుతూ, నిజానికి ఇంట్లో కుక్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. మా అమ్మ, రాజీ అత్తయ్య కిచెన్ వైపు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకు అప్పుడప్పుడు భువన, గాయత్రి సహాయపడతారు. స్పెషల్ చెఫ్ అంటూ ఉంటేగా పంపించేయడానికి అన్నాడు. అనన్య అతడికి ఆకలి అన్నాడని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అడిగింది. అతడు సింపుల్గా స్మైల్ ఇచ్చి, త్వరగా వంట చేస్తే తింటాను, లేదా వెళ్ళి పడుకుంటాను అన్నాడు. ఆమె నిట్టూర్చి, నాకు వంట రాదుగా, ఎలా చేస్తాను అని చెప్పింది. నేనున్నాగా నీకు హెల్ప్ చేస్తా, బట్ నాకు అంత బాగా వంట రాదు అని ఆమెను కిచెన్ వైపు తీసుకెళ్లాడు. రైస్ కుక్కర్లో వడ్డిస్తూ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే అనన్య మొబైల్లో రెసిపీ తెలుసుకుందామని ట్రై చేస్తుంది. విక్రాంత్ ఆమె అవస్థ చూసి నవ్వుతూ, లండన్లో వంట నేర్పలేదా బంగారం అన్నాడు. ఆమె విసుగ్గా, లండన్ వెళ్ళింది వంట నేర్చుకోవడానికి కాదు సార్, చదువుకోవడానికి, విజ్ఞానం నేర్చుకోవడానికి అని అతడికి ఆన్సర్ ఇస్తూ పొయ్యి మీద కడాయి ముట్టుకుంది. అంతే, చేతి వేలు చురుక్కుమంది. హే చూసుకో అని ఆమె చేయి పట్టుకొని అతడి నోటితో ఊదుతూ, సారీరా, మండుతుందా అన్నాడు. అనన్య అతడి వెచ్చడి శ్వాసతో కాలిన మంటను చల్లార్చుతూ ఉంటే అతడి పెదవిని ఆమె చేతి వేలతో తాకుతూ అతడి చెంపలను తడుముతూ కాస్త దగ్గరగా వెళ్ళింది. ఆమెకు తెలియకుండానే అతడికి చేరువగా వెళ్ళి
ఆ తేనె కళ్ళను ఇష్టంగా చూస్తూ తడబడుతూ ఏదో చెప్పాలి, ఇంకేదో అన్నట్టు అదురుతున్న అదరాలని అతడికి అతి చేరువగా తీసుకువెళ్ళింది. తమకంగా ముద్దు పెట్టుకోవాలని ఆశ కలుగుతుంటే తనని తాను అదుపు చేసుకోవాలని ఎంత ట్రై చేసినా వృధా అవుతుంది అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. అతడు అనన్య అంత చేరువుగా రావడంతో చిరునవ్వు నవ్వుతూ నడుం చుట్టూ చేతులు వేసి మరి కాస్త దగ్గరికి తీసుకొని కానివ్వు అన్నట్టు పెదవిని అందించి చూస్తుంటే అప్పుడే వచ్చిన ప్రెషర్ కుక్కర్ విజిల్తో స్పృహలోకి వచ్చింది అనన్య. ఓ నో, నేనేం చేయాలి అనుకున్నా అని అతన్ని విడిచిపెడుతూ, నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, పొయ్యి హాల్లో వెయిట్ చేయి, నేను వంట ఇంటర్నెట్ సాయంతో చేసి తీసుకొస్తాను, ఇక్కడ నుండి నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పింది. విక్రాంత్ దిగాలుగా చూస్తూ, ఇది అన్యాయం అనన్య, చిన్నపిల్లాడికి తాయిలం ఆశ చూపించి ఇవ్వను అవతలికి పో అన్నట్టు మత్తెక్కించి పెదవులతో తియ్యను ముద్దు పెడతావనుకుంటే తూచని చెప్పి అవతలికి పో అంటున్నావు, ఇదేమైనా బాగుందా? హే బుజ్జి, ఇవ్వాలి అనుకునే కిస్ ఇచ్చేసేవే, అప్పుడే వెళ్తా అన్నాడు. అనన్య మొండిగా చూస్తూ, కుదరదు, నేను ఇవ్వను, నువ్వు కావాలి అనుకుంటే బలవంతంగా తీసుకో, నేను మాత్రం ఇవ్వను అని అతన్ని రెచ్చగొట్టింది అంతే. విక్రాంత్ ఈగో దెబ్బతింది. బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం నాకేంటే, నువ్వే స్వయంగా ఇస్తావు, ఇచ్చేలా చేస్తాను, అది కూడా కాసేపట్లో, చూస్తా ఉండు అని అలిగినట్టు బయటకొచ్చాడు. అనన్య గట్టిగా ఊపిరి తీసుకుని, హో నో, నేను జాగ్రత్తగా ఉండాలి, అస్సలు అయ్యేగారికి దగ్గరగా ఉంటే నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. అనన్య కంట్రోల్ అని వీడియోలో చూపిస్తున్న ప్రకారం వంట చేసింది. టేస్ట్ చేసి ఆమె వంటకి తానే మెచ్చుకొని, పర్లేదు, బాగానే చేశాను, అయ్యగారు ఆకలి అన్నారుగా, కారం ఎక్కువగా లేకుండా జాగ్రత్తగా చేశాను, గతంలో మ్యాగీ నూడిల్స్లా కాదు, తింటాడు అనుకుని వండిన వాటికి తీసుకొని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది. అప్పటికే విక్రాంత్ సోఫాలో ముడుచుకొని పడుకుని ఉన్నాడు. ఆకలి అన్నట్టు పొట్ట మీద చేయి పెట్టుకుని ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. చాలా ఫీల్ అవుతూ, హే విక్రాంత్, వంట పూర్తయిందిరా, వడ్డిస్తా అని అడిగింది. అతడు మూలుగుతూ, నాకు ఓపిక లేదు, నేను రాను అని చెప్పాడు. ఆమె కంగారుగా, సరే నేనే వడ్డించుకొని వస్తా అని ఆమె వండిన వాటిని ప్లేట్లో వడ్డించుకొని తీసుకొచ్చింది. అతడు నీరసంగా లేచి కూర్చొని చేతులు కట్టుకొని ఆమె వైపే చూశాడు. అనన్య ఆతృతగా చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు, తిను అని ప్లేట్ అందించి అతడు అలాగే చూస్తూ ఉన్నాడు. అనన్య అర్థం చేసుకుని, మ్యాగీలా కారం ఎక్కువ లేదు, నేను టేస్ట్ చేశా, పర్ఫెక్ట్గా ఉన్నాయి, నీకోసం చాలా వెరైటీస్ చేశాను, డౌట్ పడకు, తిను అని అడిగింది. విక్రాంత్ ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ, నువ్వు టేస్ట్గా చేసావైతే డౌట్ ఏముంది, నువ్వే తినిపించాలి, అప్పుడే తింటాను, నాకు వెళ్ళి చేతులు కడుక్కునే ఓపిక లేదు అన్నాడు. ఆమె అతడు తింటే చాలు అనుకుంది. అందుకే, ఓకే, నువ్వేం లేచి వెళ్ళనక్కర్లేదు, నేను తినిపిస్తాగా అని చేత్తో అతడి నోటికి అందిస్తూ ఉంటే విక్రాంత్ ముఖం తిప్పుకొని, నో, ఇలా కాదు, నువ్వు వండిన వాటిని ముందుగా టేస్ట్ చేసిన ఆ పెదవులతో తినిపించాలి, అప్పుడే తింటాను, నా కోసం వంట చేసే ముందు నువ్వెందుకు టేస్ట్ చేశావు, సో అందుకే ఈ పనిష్మెంట్, నీ పెదవులకి పని చెప్తున్నా, నీ చేతితో ఫుడ్ నీ నోటికి అందించి ఆ తర్వాత నా నోటికి అందివ్వాలి, లేదా నేనేమీ తినను, అలాగే ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతాను అన్నాడు. అనన్య షాక్ అయింది. వాట్, ఏమంటున్నావు, ఆర్ యూ మ్యాడ్, అదేం కుదరదు, కావాలంటే నా చేత్తో తినిపిస్తా, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను అని గట్టిగా చెప్పింది. విక్రాంత్ అంతకంటే గట్టిగా, ఓకే బాయ్, గుడ్ నైట్ అని పక్కకు తిరిగి పడుకున్నాడు. అతడి కోసం అంతా అవస్థపడుతూ వండి తెస్తే ఆకలిగా ఉండి ఏమీ తినకుండా మొండి చేయడం ఆమె చూడలేకపోయింది. కానీ అతడి కోరిక ఆమె కోపం తెచ్చింది. నీకు మెంటల్ అని ఊరికే అంటానా, అలా ఎలా పెట్టేది నీకు, అర్థం చేసుకొని కొంచెం తిని విక్రాంత్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. అతడు నో అని చెప్పి కళ్ళు మూసుకొని, అమ్మ ఆకలి, అత్తయ్య ఆకలి, నా పెళ్ళం నా పక్కనే కూర్చుంది, తన భర్తకి ముద్దుతో ముద్దలు తినిపించడం తన ధర్మమని తెలుసుకోలేకపోయింది. ఆకలితో చావాలని నన్ను నుదుట రాసి ఉంటే ఏం చేస్తాం,
ఇదేనా నన్ను కాపాడుకోవడం? ఇందుకేనా నాకు డైవర్స్ ఇచ్చేసి రక్షించుకుంటాను అని అనడం? ఆకలి తీర్చలేదు కానీ ఆపద నుండి కాపాడేస్తుందంట ఈ పొగరు అని డైలాగ్స్ వేశాడు. అనని కన్నీళ్లు పెట్టుకుంటూ, విక్రాంత్ ప్లీజ్ అలా మాట్లాడకు, నీకు ఏం కాదు, నేను కానివ్వను అని చెప్పింది. అతడు ముఖం తిప్పుకున్నాడు. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. అతడు అనన్య ఫీల్ అవ్వడం చూడలేకపోతున్నాడు. కానీ ఆమెను కావాలని ఇరకాటంలో పెడుతూ ఇంకో డైలాగ్ వేశాడు. నాకు విడాకులు ఇచ్చే వరకు నా భార్యకి నాపై సర్వ హక్కులు ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం రాలేదు. చేతితో తినిపించిన నోటితో అందించిన నన్ను ఏం చేసినా నాకేమిచ్చినా తప్పు కాదు అని, అందుకు ఏ దేవుడు అడ్డుపడడు అని నా పొగరు పెళ్ళానికి ఎవరైనా చెప్తే బాగుండు. ఆకలిరా దేవుడా అని దీర్ఘం తీశాడు. అంతే. అనన్య ఓకే లేగు, నువ్వు చెప్పినట్టు తినిపిస్తా అనింది. అంతే. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్టు టక్కున లేచి కూర్చొని, నిజంగానా? అయితే పెట్టు అన్నాడు. అనన్య విచిత్రంగా చూస్తూ, అస్సలు ఓపిక లేదన్నావుగా, ఇప్పుడేంటి అంత హుషారు అని అడిగింది. అతడు తొందర చేస్తూ, అబ్బా లాయర్లా క్వశ్చన్ అడక్కు, ముందు ముద్దు పెట్టు అని ఆమె గుర్రుమని చూస్తుంటే, అదే ముద్ద పెట్టు అంటూ ఆమెను దగ్గరగా జరిగాడు. అతడి కోరిక ఏమిటో ఆమెకు అనవసరం. చిన్న పిల్లాడల ఆకలని మారం చేస్తున్న భర్త ఆకలి తీర్చాలి అనుకుంది. అందుకే ఆహార పదార్థం ఆమె పెదవితో కరిచి పట్టుకొని అతడి నోటికి అందిస్తూ ఉంటే, విక్రాంత్ నవ్వుతూ ఎస్ అనుకొని ఆమె అందిస్తున్న ఫుడ్ అమృతంలా అనుకుంటూ ఇష్టంగా స్వీకరిస్తూ, ఆమెకు బదులుగా అతన్ని అదరాన్ని అందిస్తూ తియ్యని అనుభూతి కలిగిస్తూ ఉన్నాడు. ఆమెకు అతడి చర్య నరాలను జివ్వుమనేలా చేస్తుంది. ఎంతో కష్టం మీద ఎడమ చేతి పిడికిలు బిగించి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఒక్క ముద్దుతో తినిపించింది. అతడు కూడా బదులుగా ముద్దిస్తూ తింటున్నాడు. అనన్య అనువనువు కరెంటు పాస్ అవుతున్న భావన కలుగుతుంది. అయినప్పటికీ అతడికి భోజనం ఆమె అదరాలతో తినిపించింది. ప్లేట్ ఖాళీ అయ్యాక హమ్మయ్యా అని ఊపిరి తీసుకొని, ఇప్పుడు ఓకేనా అని అడిగింది. అతడు నవ్వుతూ నాట్ ఓకే అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంటే, నా భార్య నా ఆకలి కోసం అంత కష్టపడి వండి వడ్డించి లైఫ్లో ఎన్నడూ ఫేస్ చేయని థ్రిల్ ఇచ్చింది. ఈ అదరామృతాన్ని కలగలిపి ఆకలి తీర్చింది. మరి నేను ఆమెకి తినిపించాలిగా, తను కూడా తినాలిగా, లేదు అంటే నాకు పాపం చుట్టుకోదు అని అచ్చం ఆమె పెట్టినట్టే ఒక్కో ముద్దుతో పెడుతుంటే అనన్య మతిపోయింది. అతడి అల్లరితో అయినా ఇష్టంగా ముద్దలను పుచ్చుకుంటూ కడుపు నిండింది. ఇక నీకేం పాపం చుట్టుకోదు చాలు అంటూ ఉంటే, లాస్ట్ ఒకటి అని ఆమెకు ఈసారి ఫుడ్ అనే అడ్డం లేకుండా స్వీట్ తినిపిస్తున్నా అంటూ అతడి పెదవులతో ఆమె పెదవుల్ని పెనవేసి ముద్దాడాడు. అనన్య అడ్డు చెప్పకుండా అతన్ని పట్టుకొని ఉంది. కొంత సమయం ఆ ఇరువురు అదరాలు యుద్ధం చేసుకొని అలసిపోయి ఆయాసపడుతూ ఉంటే, విక్రాంత్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు హ్యాపీనా? ఇందాకింత స్ట్రాంగ్ కిస్ ఇవ్వాలి అని ట్రై చేసి ఆగిపోయావు. నీ కోరిక నెరవేర్చాలని ఇంత అల్లరి చేశాను డియర్, సారీ అన్నాడు. ఆమె అతన్ని గట్టిగా చుట్టేసి, ప్లీజ్ విక్రాంత్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నా కోసం ఇదంతా వద్దు అంటూ భయంగా అక్కడి నుండి ఆమె గదిలోకి పరుగు తీసింది. విక్రాంత్ ఆమెను అలాగే చూస్తూ, అది జరగని పని డియర్ అనుకుంటూ నిల్చున్నాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.